మ్యామ్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరిగింది. అంటే ఇప్పుడు దేని వల్ల పెరిగిందని? అంటే పెళ్ళిళ్ళ సీజన్ వల్ల పెరిగిందండి? ఇప్పుడు డిమాండ్ ఎక్కువుందని పెరిగిందంటారా? లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? సో, డెఫినెట్‌లీ మనకి మన అంటే ఇంత పెరిగినా మన ఇండియాలో బయింగ్ అయితే అసలు తగ్గలేదండి. హ్మ్. సో, ఇంత అంటే గోల్డ్ పెరుగుతుంది, పెరుగుతుంది అంటున్నారు కానీ బట్ డిమాండ్ అయితే సీజనల్ డిమాండ్ అంటారు. మీరన్నట్టుగా ఇది మ్యారేజ్ సీజన్. సో, సీజనల్ డిమాండ్ అయితే అస్సలు తగ్గలేదండి. సో, అందరూ కూడా గోల్డ్ కొంటూ ఉన్నారు. దానివల్ల ఆ ఫిజికల్ డిమాండ్ అనేది ఉంటే దాని తర్వాత అంతకు మించి ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ చాలా పెరిగాయండి. ఈటీఎఫ్స్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు అందరూ చూసారు కదా! 3 ఇయర్స్ నుంచి అన్ని అసెట్ క్లాసెస్‌ని బీట్ చేస్తూ అసలు ఈక్విటీస్‌ని అన్ని అసెట్ క్లాసెస్‌ని బీట్ చేస్తూ గోల్డ్ అనేది ఎక్సలెంట్ రిటర్న్స్ అనే మనకి 60% 1 ఇయర్‌లో పెరిగింది. అలానే సిల్వర్ కూడా చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్ కూడా 27% వరకు గోల్డే పెరిగిందండి. సో, ఇలా 3 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం గోల్డ్ పెరుగుతూ ఉంటే అందరికీ ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్‌లో చాలా వరకు అప్పట్లో చాలా తక్కువ మంది పెట్టేవాళ్ళు ఈటీఎఫ్స్‌లో. చాలా తక్కువ పోర్షన్ కూడా ఒక 5,000 3,000 ఇట్లా చాలా తక్కువ అమౌంట్ ఈటీఎఫ్స్‌లో పెట్టేవాళ్ళు. అసలు చాలా మంది అయితే పెట్టనే లేదు. ఫిజికల్ గోల్డ్ ఏదో కొనుక్కునేవారు. కానీ ఎప్పుడైతే ఈ 3 ఇయర్స్ నుంచి గోల్డ్ ర్యాలీ చూసారో ప్రతి ఒక్కరు గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టడం అనేది స్టార్ట్ చేశారండి. అంటే 22 నుంచి 23 వరకు ఎంతైతే పెట్టారో అది ఒక్క ఇయర్‌లో 24లో 25లో పెట్టారు. హ్మ్. అంటే అంత 4 ఇయర్స్‌లో పెట్టాల్సిందంతా కూడా 1 ఇయర్‌లో వాళ్ళు పెట్టారండి. దాదాపుగా ఫిజికల్ గోల్డ్‌లో గాని దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 26 టన్స్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్. 26 టన్స్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ ఈక్వలెంట్ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో $2.9 బిలియన్ జస్ట్ 10 మంత్స్‌లో అండి. ఎంత పెట్టారండి. సో, గోల్డ్ పెరుగుతుందా? తగ్గుతుందా? మీరు చెప్పండి. ఈటీఎఫ్స్‌లో అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. యాస్ ఎ రిజల్ట్ ఏమైందంటే మొత్తం ఏయుఎం ఇండస్ట్రీ గోల్డ్ మనం చూసుకున్నట్లయితే $11 బిలియన్ చేరింది. అంటే మన వాళ్ళు ఎంత గోల్డ్ వెనకాల ఎంత పరుగులు పెడుతున్నారో మీకు అర్థమైపోతుంది. ఫిజికల్ గోల్డ్ కొంటూనే ఉన్నారు. బట్ దాంతో పాటు దానికి 4 గోల్డ్ ఈటీఎఫ్స్‌లో అయితే బాగా పెరుగుతుందండి. సో, దానివల్ల మనకి ఈ గోల్డ్ అనేది తగ్గకుండా ఉండడానికి ఒకటి రీజన్ అనేది మనం చెప్పొచ్చు.